గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 25. మీరు ఇక్కడ చూసుకుంటే మనము నిన్న బజాజ్ ఫిన్ సర్వీస్ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా తీసుకున్నామని చెప్పినాం కదా. నిన్నటికి ఈ రోజుకి 1.5% అనేది గెయిన్ కావడం జరిగింది. సో అప్ టు ఇది వెళ్తే కన్నా ఒక 10 to 15% వెళ్ళొచ్చు, ఒక 10 to 15 డేస్లో, అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ లాస్ట్ కల్లా. తర్వాత బార్బిక్యూ చూసుకుంటే కూడా లాస్ట్ 2 డేస్లో బాగానే పెరిగింది. జీ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి ఈరోజు 6% వరకు పెరిగి మళ్ళీ డౌన్ అయ్యి ప్లస్ 5.7%లో ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత ఈరోజు వచ్చేసి ఎస్డబ్ల్యూ సోలార్ అంటే స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా. సో దాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనిలో చూసుకుంటే మనకు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఏఎస్, రిటైలర్స్ కూడా ఉన్నారు. ఇది ఎందుకు తీసుకున్నాను అనుకుంటే కానీ ఇక్కడ మనము డే క్యాండిల్ మనము చూసుకుంటే జూలై ఆగస్టులో ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని దాని తర్వాత అప్ ట్రెండ్ మూవ్మెంట్ అయిందో సేమ్ అదే ప్లేస్లో ప్రజెంట్ తిరిగి 650 దగ్గర వచ్చేసి రావడం జరిగినది. అందుకోసం ప్రజెంట్ తీసుకున్నాను. దీన్ని తీసుకున్నాక ఒక 10 to 15 డేస్ లేదంటే 1 month వెయిట్ చేసి ఇది అట్లీస్ట్ ఒక 10 to 15%, 10% రిటర్న్ అంటే 66 రూపాయలు, నియర్ బై 720 అటు వచ్చిందంటే కానీ ఎగ్జిట్ కావచ్చు. లేదు అంతకుముందుకే అంత పైకి వెళ్ళదు అని అనుకుంటే కానీ అట్లీస్ట్ 700 అంటే 35% రిటర్న్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు. చూద్దాము ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది. బట్ మనము అది కాకుండా రిమైనింగ్ మనం చూసుకుంటే కానీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, తర్వాత వచ్చేసి బార్బిక్యూ, మిగతావి కొన్ని వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో నేను ఈ విధంగా డైలీ బేసిస్లో నేను తీసుకున్న స్టాక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, గుడ్ రిటర్న్స్ ఏ విధంగా ఉంది, సో మనకు స్వింగ్ ట్రేడింగ్ అనేది సెట్ అవుతుందా సెట్ కాదా అనేది నేను ఒకసారి మీరు కూడా అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంటుంది ఏమి అని నా వీడియోస్ చూసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.